హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇండియాస్ రిచెస్ట్ విలేజెస్. ఈ ఊళ్ళు చాలా రిచ్ గురు. యాపిల్ తెచ్చిన అదృష్టం. హిమాలయ స్థానవుల్లో ఆ కొండ ప్రాంతంలో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా తెల్లటి పరదాల మాటున దాక్కొని ఉంటుంది ఒక ఊరు. దాని పేరు మడావగ్. ఇది పల్లెటూరే, చేసేది వ్యవసాయమే. కానీ ఒక్కో కుటుంబం 75 లక్షల రూపాయల ఆదాయం పొందుతూ సరికారు మాకెవ్వరు అంటూ సంతోషంతో పొంగిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకి 92 కిలోమీటర్ల దూరంలో కొండల్లో ఉంటుంది ఈ ఊరు. సముద్ర మట్టానికి ఎంత లేదన్నా 7,700 అడుగుల ఎత్తు. అంతా కలిసి 2,000 జనాభా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు సిమ్లా యాపిల్స్కి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండేది. దాంతో మొదట సిమ్లా, ఆ తర్వాత క్యారీ అనే మరో గ్రామము యాపిల్ ఎగుమతులతో దేశంలో సంపన్నమైన గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇది 40 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు ఎగుడు దిగుళ్ళలో ఉండే మడావగ్లో యాపిల్స్ ఎవరూ పండించేవారు కాదు. 1990లో హీరో సింగ్ డోగ్రా అనే రైతు కోట్కాయ్ ప్రాంతం నుంచి కొన్ని యాపిల్స్ తెచ్చాడు. ఆ గింజల్ని తన పొలంలో నాటితే చెట్లు ఏపుగా పెరిగాయి. మంచి పంట కూడా వచ్చింది. పండ్లను మార్కెట్లో అమ్మితే చాలా డబ్బొచ్చింది. కాయలు బాగున్నాయన్న పేరు వచ్చింది. మొట్టమొదటిసారి యాపిల్స్ కారణంగా ఆ రైతు కొన్ని వేల రూపాయలను ప్రతిఫలంగా పొంది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అది మొదలు ఆ ఊరి వాళ్ళందరూ దృష్టి యాపిల్స్ మీద పడింది. ఒకరికొకరు అండగా నిలిచి ఏడాదికి యాపిల్ సాగును విస్తరిస్తూ పోయారు. సాగులోని కష్ట సుఖాలను పంచుకుంటూ మంచి దిగుబడి సంపాదించేందుకు కృషి చేశారు. చలికాలంలో రేయింబవలు కాపలా కాస్తూ చెట్ల మీద పడిన మంచును ఎప్పటికప్పుడు తొలగించేవారు. ఎండాకాలంలో ఒక్కసారి వడగళ్ళు పడితే చాలు, పంట మొత్తం నాశనం అయిపోయేది. అందుకని యాపిల్ తోటల మీద పరదాలు కట్టి కంటి పాపల్లా కాపాడుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఇక్కడ పండే పండ్లు సైజులో పెద్దగాను రుచిగాను ఉంటున్నాయి. దేశంలోనే అత్యంత నాణ్యమైన యాపిల్ వెరైటీలు ఇక్కడ పండుతున్నాయి. విదేశాల్లో వీటికి మంచి డిమాండ్ లభిస్తుండడంతో మొత్తంగా పంటని ఎగుమతి చేస్తున్నారు. దాంతో పెద్ద మొత్తంలో విదేశీ మారకాన్ని ఆర్జించి పెడుతూ యాపిల్ పండ్లు ఈ ఊరిని దేశంలోని సంపన్న గ్రామాల్లో ఒకటిగా చేశాయి. Thank you.